వివాదం సృష్టించిన రేప్ కేసు చివరికి కాంప్రమైజ్తో ముగిసింది. ఆదిమూలం మీద కేసు పెట్టిన రోజున ఆ మహిళ ఇచ్చిన వీడియో చూడగానే నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు విని ఉంటారు. ఆ రోజు నేను చెప్పాను, ఇది అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉంది, ట్రాప్ చేసినట్టు కనబడుతున్నది అన్నటువంటి. ఫైనల్గా అదే తేలింది. అమ్మాయి తర్వాత కాంప్రమైజ్ అయిపోయింది. అందువలన అది కాంప్రమైజ్ మన కోర్టులో అదే పిటిషన్ వేసేటప్పటికి అత్యాచారం కేసులో సచివేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఊరట లభించింది. తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు ఆయన మీద నమోదు చేసిన కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ కొట్టేస్తూ బుధవారం తీర్పిచ్చారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీపురం మండలానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేయగా ఆదిమూలం మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలంటే ఆదిమూలం హైకోర్టు ఆశ్రయించారు. వ్యాజ్యం విచారణ ఇటీవల బాధితురాలు హైకోర్టుకు హాజరై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను అవాస్తవమని చెప్పారు. నోటరీ చేసిన అఫిడవిట్ని న్యాయస్థానంలో దాఖలు చేశారు. అది తప్పుడు కేసు అని దాన్ని కొట్టేయాలని న్యాయమూర్తికి వినవించారు. ఈ వివరాలు నమోదు చేసి న్యాయమూర్తి బుధవారం కేసును కొట్టేశారు. ఇట్లాంటి తప్పుడు కేసు పెట్టి సంచలనం చేయడంతో పాటుగా ఒక కుటుంబాలని మానసికంగా వేదనకు గురి చేసినటువంటి అంశం, రాజకీయాలనే తేడా చేసినటువంటిది. ఇట్లా తప్పుడు కేసులు పెట్టడం మీద కూడా శిక్ష ఉన్నప్పుడు ఇంకోసారి తప్పుడు కేసు పెట్టాలని భయపడతారు.